ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మిగ్రేషన్‌లో డాక్యుమెంట్స్ అడిగారు. పాస్‌పోర్ట్ అన్ని టికెట్ అంతా మొత్తం అంతా చూపిచ్చా. చూపిచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఏదో బోర్డింగ్ పాస్ అనేది ఏదో ఇచ్చారు. అది తీసుకొని కొన్ని క్వెషన్‌లయితే అడిగారు. ఎక్కడికెళ్తున్నావు? ఏంటి? అది ఇది అని చెప్పి అడిగారు. చెప్పాను. లగేజ్ గూడా చెక్ చేశారు. అంత వెయిట్ ఏం లేదు. నార్మలే మొత్తం అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత ఎళ్ళిపోయా. ఫ్లైట్‌లో కూర్చున్నా. కూర్చునిన తర్వాత నాకేమో వీడియోలు తీసుకోవాలి అనుంది. వీడియోలు తీసుకోవాలి, అప్‌లోడ్ చేసుకోవాలి ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికి చూపించుకోవాలి అని ఉంది. కానీ నా ఫోన్ చూసుకుంటే ఎలా ఉంది అంటే పగిలిపోయి అంటే నార్మల్ చిన్న ఫోను. అంటే చిన్న ఫోన్ అంటే ఆండ్రాయిడే కాకపోతే ఆహ్, అంతేం బాగుండదనమాట. అంటే స్క్రీన్ అంతా పగిలిపోయి అంటే అలా ఉన్నది. నాకు ఫోటోలు తీసుకోవాలన్నా గూడా పెద్దగా క్లారిటీ ఏం వచ్చేది గాదు ఆ ఫోన్‌లో. సిగ్గేసేది. అరే! ఎందుకు ఈ ఫోన్‌లు ఎందుకులే అని జెప్పి సిగ్గుతో నేను తీయలే. కొంచెం ఇంట్రోవర్ట్‌గా ఉండి నేను వీడియోలు ఏం తీయలే. భయము అంటే నాకేం జెప్పారంటే, "నువ్వు వేరే కంట్రీకెళ్ళిన తర్వాత అక్కడ గూడా ఇంటర్వ్యూ ఉంటది. వాళ్ళు గూడా ఇంటర్వ్యూ జేస్తారు" అనే ఆలోచన పెట్టారు. అనేది పెడితే ఆ డౌట్ పెడితే నేను దాంట్లో ఆలోచిస్తాను. అరే! వాళ్ళు అడిగితే ఏం క్వెషన్ జెప్పాలి? ఏంటి? అని జెప్పేసి భయంగుంది. ఎక్స్‌పీరియన్స్ అయితే బానే ఉంది. కానీ నాకు మొత్తం ఇగ చూడాలా కిందికి అంటే విండో నుంచి కిందికి జూడాలి. ఎలా ఉంటదో ఆ ఆలోచన కంటే ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ జేయాలి? కొంతమంది ఇక్కడికొచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఫేస్ జేయకక మళ్ళీ ఇంటికి పంపించే వాళ్ళు గూడా ఉన్నారు అని జెప్పేసి నాకు తెలిసినన్న ఒక అన్న జెప్తే నాకు అదే భయం ఎత్తుకునేది. అదే భయంతో నేను పోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఓ 2 క్వెషన్‌లు అడిగారు. ఏ ఏ కంట్రీ, ఎక్కడికెళ్ళాలి, ఏ కోర్సు, ఏ కాలేజీ అంతే. ఆ క్వెషన్‌లు అడిగారు. చెప్పేసా. చెప్పేసిన తర్వాత వచ్చేసా. రిగాకు వచ్చేసా. రిగాకొచ్చిన తర్వాత ఒక అన్న పరిచయమయ్యాడు. ఆయనకు నా దగ్గర ఉండే అమౌంట్ అంతా ఆయన చేతికిచ్చేసా. ఇచ్చేసిన తర్వాత ఆయన యూరోస్‌గా కన్వర్ట్ జేసి నాకిచ్చాడు. నాకప్పుడే ఒక సిమ్ కార్డ్ ప్రొవైడ్ జేశాడు. నన్ను ఒక హాస్టల్‌లో పెట్టాడు. ఇండియా నుంచి ఇక్కడికి రావడానికి ఇన్ని కష్టాలైతే పడ్డా, ఇది నా జర్నీ.